నగర్ లో ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూమ్ లో మంగళవారం ఉదయం చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తుపాకులతో చొరబడిన 6 దుండగులు బీభత్సం సృష్టించారు. 10 కేజీల వెండి ఆభరణాలు, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను దొంగిలించుకొని దుండగులు పరారైపోయారు. ఒక ఉద్యోగిపై కాల్పులు జరిపి గాయపరిచారు. దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో పట్టపగలే దోపిడీ జరిగింది. చందానగర్ లోని ఖజా జ్యువెలరీ షోరూమ్ లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సిబ్బందిపై కూడా కాల్పులు జరిపారు. అయితే మేనేజర్ గోల్డ్ భద్రపరిచిన తాళాలు మేనేజర్ వద్ద లేకపోవడంతో చోరీ నష్టం తగ్గింది. మేనేజర్ మతిమరుపు దాదాపు 100 కిలోల బంగారం, కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు దోపిడీకి గురి కాకుండా కాపాడింది. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జ్యువెలరీ దుకాణాన్ని సిబ్బంది ఉదయం 10 గంటలకు తెరిచారు. అనంతరం మేనేజర్ అంజిరెడ్డి ఫస్ట్ ఫ్లోర్ లోని లాకర్ నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను బయటికి తీసి డిస్ప్లేలో ఉంచాల్సి ఉంది. అయితే లాకర్ తాళం ఇంటి వద్ద మర్చిపోవడంతో ఆయన దానిని తెచ్చేందుకు ఇంటికి వెళ్లారు. అయితే అదే సమయంలో దుకాణం బయట కాపు కాస్తున్న దుండగులు భద్రతా సిబ్బంది లేకపోవడాన్ని గమనించి దుకాణంలోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లి ప్రవేశించిన 6 దుండగులలో 3 తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. లాకర్ తాళం ఇవ్వమని డిప్యూటీ మేనేజర్ సతీష్ పై తుపాకీ గురిపెట్టారు. మేనేజర్ లేడని చెప్పినప్పటికీ నమ్మని దుండగులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అనంతరం సతీష్ ను మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లి బెదిరించారు. లాకర్ తాళం మేనేజర్ దగ్గర ఉందని చెప్పడంతో కోపంతో సతీష్ కాలిపై కాల్పులు జరిపి గాయపరిచారు. ఆ సమయంలో దుకాణంలో మొత్తం 34 సిబ్బంది ఉన్నారు. కాల్పుల శబ్దంతో భయపడిన సిబ్బంది తలో చోట దాక్కున్నారు. లాకర్ తాళం దొరక్కపోవడంతో దుండగులు డిస్ప్లేలో ఉన్న వెండి ఆభరణాలను చోరీ చేశారు. దాదాపు 10 కిలోల వెండి వస్తువులను, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను తీసుకొని పారిపోయారు. దుకాణంలో సుమారు 300 కిలోల వెండి ఉన్నప్పటికీ బంగారంగా భావించి వాటిలో కొన్నిటిని మాత్రమే ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బందిని కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులు వెళ్లిన దారుల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చందానగర్ నుంచి బీరంగూడ, జిన్నారం, వట్పల్లి మీదుగా బీదర్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు కర్ణాటక పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. అలాగే బీదర్ పోలీసులతో కలిసి గాలిస్తున్నారు. కాగా నిన్న జరిగిన దోపిడీ ఘటనలో 6 దుండగులు పాల్గొన్నట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. దాని వ్యవసాయం జగన్ అవునవును వీడియో తీస్తున్నా, ఫోన్ చేస్తున్నావు కట్ అవుతుంది. చెప్పు లేదా చెప్పు ఏదైనా మాట్లాడతా ఇది రావాలి మొత్తం. ఓ సైబరాబాద్ ఉన్న ఫోర్స్ మొత్తం వీడియో ఉన్నది. ఖజానా జ్యువెలర్స్ మీద రాబడి జరిగింది. చందనార్ గోల్డ్ సిల్వర్ ఎక్కువ పేపర్ తీసుకొని వచ్చారు. 5 చేసారు కొన్ని ఆల్రెడీ. కాలు తగ్గింది చేశాక మళ్ళీ అందరికీ అవసరం